ఏంటంటే నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధతకు చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్, చాలా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చాడు. పరిశుద్ధత విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఒక మూడింటిని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 3 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధంగా ఉండాలంటే మూడింటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్లీ తమ్ముళ్ళ కొరకు. పాపం మనలో ప్రవేశించడానికి కొన్ని గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్లో మొదటి గేట్ ఏంటంటే ఐ గేట్. ఏం గేట్ చెప్పండి? ఐ గేట్. ఈ కన్ను ద్వారా పాపము మనలోకి ప్రవేశిస్తుంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో యోబు అనే భక్తుడు ఒక చక్కని మాట రాశాడు, చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ. జోబ్ మేడ్ అ కమిట్మెంట్ విత్ హిస్ ఐస్. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఏమనంటే నా కన్నులతో కన్యకను నేను చూడను. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ లుక్ అన్నాడు. ఏంటంట? బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ లుక్. ఫస్ట్ లుక్ అందరం చూస్తాం కదా, ఎదురుగా వస్తే మనిషి అంటే చూస్తాం, అందులో పొరపాటు ఏం లేదు. సెకండ్ టైం చూస్తున్నామంటే దిస్ విల్ బీ అన్ ఇంటెన్షనల్ లుక్. ఏదో ఆలోచనతో, ఏదో అజెండాతో, ఏదో ఉద్దేశంతో చూస్తాం. మొదటి లుక్ మామూలుగా చూస్తాం, రెండోసారి ఒకే మనిషిని చూసామంటే అది ఉద్దేశపూర్వకంగా చూసే చూపుగా ఉంటుంది. ఈ రోజుల్లో మనిషి యొక్క చూపులు పాడైపోయాయి, మనిషి యొక్క కళ్ళు పాడైపోయాయి, అపవిత్రమైన వాటిని చూస్తున్నారు. యవ్వన తమ్ముళ్ళారా, యోబు భక్తునిలాగా మీరు కూడా ఒక కమిట్మెంట్ చేసుకోగలిగితే, మీ కన్నులతో ఒక నిబంధన చేసుకోగలిగితే, అపవిత్రమైనవి ఏవి నేను నా కళ్ళతో చూడనని మీ జీవితం ఆశీర్వదించబడుతుంది. సో మొదటిది మనం జాగ్రత్తగా ఉండాల్సింది చూపులు. రెండవది అత్యంత ప్రాముఖ్యమైన